వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 31 శనివారం. ఈరోజు చతుర్దశి తిథి పూర్తిగా ఉంది. పునర్వసు నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు శని త్రయోదశి. శని దోష నివారణకు చేసేటువంటి శని పరిహారాలు, పూజలు మరింతగా మంచి ఫలితాలను అందించే వాతావరణం ఉంటుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, కుటుంబ సౌఖ్యము, సంతోషకర వాతావరణం ఉంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. దశములో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. దశములో రవి సహకారం వల్ల మీ ఆలోచనలంతా కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. పంచములో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనల్లో ఒక్కటి నిరాశని కలిగిస్తుంది, అశాంతిని కలిగిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. లాభములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది. భాగ్యములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. అష్టములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పరివార సహకారంతో ఇంటా బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కానీ, దుబారా ఖర్చులు కానీ ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు పేదవారికి కానీ, గురువులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, సంతోషకర వాతావరణం ఉంది. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలతో పాటు వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందులు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శనివారం రోజున షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులు కూడా అనుకూల వాతావరణం ఉంది. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టములో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ శనివారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. పంచంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి శనివారం రోజున షష్టమంలో శని సంచారం వల్ల
కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, ఆలోచనలు కలిసి వస్తుంది, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నారు, సమాజంలో గౌరవ మర్యాదలు, పెద్దవారి సహకారంతో కొన్ని అవకాశాలు చేజిక్కించుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి ఫలితాలను, ఆదాయాన్ని, అభివృద్ధిని అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అధికారుల అండదండలు పూర్తిగా లోపిస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ దర్శనం, సూర్యాష్టక పారాయణం, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ఆనందంగా ఉంటారు ఈరోజు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజున తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, లాభసాటి ప్రయాణాలు చేస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది, అధికారుల అండదండలు బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. దశంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. మీ శ్రమకు, మీ పనితనానికి, మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా అందుకుంటారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి, తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు, మంచి విజయాలను సాధిస్తారు, ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో రాహు సంచారం ఉంది, జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. చతుర్థములో శని సంచారం వల్ల పని భారం పెరుగుతుంది, మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది, జన సహకారం బాగుంటుంది, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, నూతన అవకాశాలు అందుకుంటారు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం, విద్యారంగంలో పనిచేసే వారికి పనిభారం పెరుగుతుంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకు అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజు పంచమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, ఆలోచనలు కలిసి వస్తాయి, సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు, మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. వ్యయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఎటువంటి పోటీనైనా సునాయాసంగా ఈరోజు ఎదుర్కొని విజయం సాధిస్తారు, సంతోషంగా ఉంటారు. సప్తంలో కేతువు సంచరించడం వల్ల జన సంబంధాలు చెడిపోతాయి, జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వామి విషయంలో నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు, నిరాడంబరంగానే మంచి ఫలితాలను, భగవంతుని ఆశీస్సులను అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, మినుములను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ
తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.